అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 4. ఇక కథలోకి వెళితే ఐశ్వర్య నిలయంలో రాత్రి శోభ రూంలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న ఉదయ్‌ని చూసి పక్కనే కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నారండి ఉదయ్ స్వామి? నీకు తెలుసు అని నాకు తెలుసు శోభ. చూడండి, దాని గురించే అయితే మీరు ఆలోచించినా బాధపడినా ప్రయోజనం ఉండదని మీకు తెలుసు. ఎక్కువగా ఆలోచించి మనసు మైండ్ ఎందుకు పాడు చేసుకోవడం? వచ్చి పడుకోండి ఉదయ్. కానీ ఎంతకాలం ఇలా నాలో నేను కుమిలిపోతూ బ్రతకాలి శోభ? చేసిన పాపం ఊరికే పోదు కదండి. మనం వదిలేయాలి అనుకున్నా అది మాత్రం జీవితాంతం మనల్ని వెంటాడుతుంది అని గతం కళ్ళు ముందు మొదిలి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటుంది. తర్వాత బెడ్పై ఒక సైడ్గా పడుకొని మనసులో మీరు తప్పు చేశారండి, అందుకు అనుభవించక తప్పదు అని కళ్ళు మూసుకుంటుంది. ఉదయ్ స్వామి మనసులో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఆ క్షణం తప్పని నాకు తెలియలేదు. తెలిసేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. విశాల్ దృష్టిలో దుర్మార్గుడుగా నిలిచిపోయాను. విశాలే కాదు, నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని బాధపడుతూ బెడ్పై పడుకొని కళ్ళు మూసుకుంటాడు. మార్నింగ్ 7:30. ఐశ్వర్య తన రూంలో నిద్రపోతుంది. తనని లేపడానికి వచ్చిన శోభ టైం చూసి రేడియో మిర్చి ఆన్ చేసి వెళ్ళిపోతుంది. రేడియో మిర్చిలో గట్టిగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్, నేను మీ క్రిష్, 925 FM, ఇది చాలా హార్డ్ గురు అనే మాటలు వింటున్నా కళ్ళు మూసుకునే నవ్వుతూ లేచి కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ తర్వాత మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంది. రేడియో మిర్చిలో హలో ఫ్రెండ్, ఈరోజు మీకు చాలా కబుర్లు చెప్పాలి. నిన్న వ్యాలంటైన్స్ డే ఎలా జరుపుకున్నారో, ఎంతమందికి ప్రపోజ్ చేశారో, అండ్ మీ లవర్ మీ లవ్ యాక్సెప్ట్ చేసిందా లేదా? వెంటనే మొబైల్ తీసుకొని కాల్ చేసేయండి. నాతో మీ లవ్ స్టోరీ గురించి చెప్పేయండి అంటుండగా ఓ ఎవరో ఫస్ట్ కాల్ చేశారు అని లిఫ్ట్ చేసి కృష్ణ, హలో ఐశ్వర్య. హలో కృష్ణ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. చెప్పండి ఐశ్వర్య, మీరు ఎలా ఉన్నారు? ఐశ్వర్య, ఫైన్ కృష్ణ గారు. నిన్న వ్యాలంటైన్స్ డే కదా, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? లేక మీకు ఎవరైనా నీకు ప్రపోజ్ చేశారా? లేక ముందు నుంచే మీకు లవ్ స్టోరీ ఉందా? మీరు అడిగిన దాంట్లో ఏ ఒక్కటి నా లైఫ్లో జరగలేదు. వాట్? ఐశ్వర్య, ఎస్. అప్పుడు కొంచెం క్లారిటీగా చెప్తావా? ఐశ్వర్య, నాతో పాటు మన ప్రేక్షకులు కూడా అర్థం కావాలిగా. నాకు లవ్ స్టోరీ లేదు. నేను ఎవరికి లవ్ ప్రపోజ్ చేయలేదు. నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. కృష్ణ, నువ్వు నిజమే చెప్తున్నావా? ఐశ్వర్య నవ్వుతూ, ఎస్. నిన్న నాకు ప్రపోజ్ వచ్చింది, కానీ అది ఒక గ్రీటింగ్ కార్డ్ రూపంలో. అది కాబోయే హబ్బీ ఇచ్చారు. అంతే తప్ప ఒక వ్యక్తి కూడా డైరెక్ట్గా నా కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తూ ప్రపోజ్ చేయలేదు. చాలామంది ప్రేమించారు, వెంటపడ్డారు, సైట్ కొట్టారు, కానీ ఒక్కరు కూడా నా ముందు నిలబడి తన మనసులో ప్రేమను చెప్పలేదు. ఎందుకో నాకు తెలియదు. ఆ సిచ్యువేషన్ని నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అందుకే లవ్ని ఫీల్ అవ్వని నేను లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో 3 డేస్లో నా పెళ్ళి. పెళ్లి తర్వాత నా భర్తని ప్రేమించాలి, తన ప్రేమను పొందాలి. ఆ తర్వాత చెప్తా నా లవ్ స్టోరీ అని నవ్వుతూ అంటుంది. హో, నైస్ థాట్ ఐశ్వర్య, అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్. ఐశ్వర్య నవ్వుతూ, థ్యాంక్ యూ కృష్ణ గారు. ఈ పాట మీకోసం అని సాంగ్ ప్లే చేస్తాడు. ఐశ్వర్య సాంగ్ వింటూ పక్కన ఉన్న టెడ్డీ బియర్ తీసుకొని హగ్ చేసుకొని గుడ్ మార్నింగ్ మై డియర్ హబ్బీ అంటుంది. ప్రేమాలయంలో ఆఫీసుకు కార్ బయలుదేరి వెళ్తారు. జూబ్లీహిల్స్ దారిలో కార్ వెళ్తుండగా విశాల్, ఏంటి రాజు సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి వాగుతావు కదా, వాగు. ఎందుకులేండి సార్, నేను ఏదో ఒకటి మాట్లాడటం, మీరు నస అనడం, అనవసరంగా మీ దగ్గర తిట్లు తినడం ఎందుకని సైలెంట్గా ఉన్నాను. విశాల్ నవ్వుతూ, నీ నస నాకు అలవాటు అయిపోయిందిలే రాజు. అయినా నేను వద్దనంత మాత్రాన నువ్వు ఆపుతావా ఏంటి? నీ నస నాకు, నా టార్చర్ నీకు తప్పదులే రాజు. రాజు సార్ అని బుంగమూతి పెట్టుకుంటాడు. విశాల్ ఎక్స్ప్రెషన్స్ మార్చవయ్యా, చూడలేకపోతున్నాను. రాజు సార్. విశాల్ సడన్గా బ్రేక్ వేసి, ఏమైంది సార్, ఎందుకు కార్ ఆపారు? విశాల్, కార్ దిగు. రాజు, ఎందుకు సార్? విశాల్ సీరియస్గా లుక్ ఇస్తాడు. రాజు వైపు అర్థమైంది. సార్ అని నోరు మూసుకొని కార్ దిగుతాడు. విశాల్ కార్ దిగి వెనకకు తిరిగి తను కార్ విండోలోంచి చూసిన సీన్, కొంత దూరంలో ఒక అమ్మాయి చుట్టూ 4 అబ్బాయిలు రౌండప్ చేశారు. అది చూసిన రాజు, సార్ ఇది కూడా టెండర్ మనకే వచ్చింది అని మన ఎనిమీస్ వేసిన ట్రాప్ కాదు కదా? విశాల్, అది ట్రాప్, ఇది ట్రూ. పద వెళ్ళి కాపాడుదాం అని ఇద్దరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి సరికి ఆ అమ్మాయి విశాల్ రాజుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి విశాల్ వెనుక నిలబడి ఎదురుగా ఉన్న 4 చూసి భయపడుతూ ఆ అమ్మాయి ప్లీజ్ సేవ్ మీ అంటుంది వణికే గొంతుతో.
విశాల్ కూల్ బేబీ, అసలు ఏంటి ప్రాబ్లం? నలుగురిలో ఒకడు, హలో బాస్, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? హీరోలా ఫీల్ అవుతున్నావా ఏంటి? రాజు, హీరోలా ఫీల్ అవ్వడం ఏంట్రా, మా బాస్ హీరోనే. విశాల్, రాజు కూల్, హలో, ఎందుకు నలుగురు కలిసి ఒక అమ్మాయిని అంటుండగా నలుగురిలో ఒకడు, బాస్, ఇది మీకు సంబంధం లేని విషయం, అనవసరంగా ఇన్వాల్వ్ అయి కాళ్ళు చేతులు విరగొట్టించుకోకండి. రాజు, అబచ్చా, మూతి మీద మీసాలు కూడా సరిగా రాని మీరు కరాటీలో బ్లాక్ బెల్ట్ అయినా మా బాస్ కాలు చేతులు విరగొడతారా? ఎలాగనైనా మీరు గనక ఇక్కడే ఇంకో క్షణము ఉంటే మా బాస్ కంటే ముందు నేను మీ కాలు చేతులు విరిచేస్తాను. రాజు మాటలకి నలుగురు విశాల్ వైపు చూసి ఆ అమ్మాయి వైపు చూసి ఎందుకులే బొక్కలు విరగొట్టించుకోవడం అని ఒక్క పరుగున వెళ్ళిపోతారు. రాజు, చూసారా సార్, దెబ్బకు పారిపోయారు వెధవలు. విశాల్, రాజునా మజాకా అని ఆ అమ్మాయి వైపు తిరిగి అనబోతూ ఆగి, అశ్విని, నువ్వేంటి ఇక్కడ ఒక్కదానివే? అసలు వాళ్ళు ఎవరు? నీవెంట ఎందుకు పడ్డారు? అశ్విని, మీకు నా పేరు ఎలా తెలుసు? అది మీ పెద్దనాన్న, నాన్న నాకు బాగా తెలుసు. అలా వాళ్ళ ద్వారా నీ గురించి తెలుసు. అది సరే, అసలు వాళ్ళు ఎవరు? అశ్విని, వాళ్ళు నేను చదివే కాలేజ్లోనే చదువుతున్నారు. వాళ్ళల్లో ఒకడు నాకు ప్రపోజ్ చేశాడు. రిజెక్ట్ చేస్తే నన్ను నాకే తెలియకుండా ఫాలో చేస్తూ ఇలా నేను ఒంటరిగా రావడం చూసి నన్ను హెరాస్ చేస్తున్నారు. విశాల్, అది సరే, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? అశ్విని, అది నేను ఫ్రెండ్స్తో కలిసి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. రీసెంట్గా మా అక్క పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇంకా 3 డేస్లో మ్యారేజ్. ఎగ్జామ్స్ ఈ రోజుతో అయిపోవడంతో కాలేజ్ నుంచి ఇంటికి ఆటోలో బయలుదేరి వెళ్తుంటే ఆటో చెడిపోయింది. ఇల్లు దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో వీళ్ళు ఇలా అడ్డుపడి ఏడిపిస్తుంటే మీరు వచ్చి సేవ్ చేశారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే కనుక రాకపోయుంటే ఈ ఈడియట్స్ ఏం చేసేవారో. విశాల్, ఇంట్లో వాళ్లకు కాల్ చేసుంటే కార్ పంపించేవారుగా నీకోసం. అశ్విని, అది చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని. విశాల్, రాజు, నువ్వు అశ్వినిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. రాజు, ఓకే సార్. అశ్విని, అయ్యో మీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతాను. విశాల్, అశ్విని, శ్రమ కాదు, నా బాధ్యత అనుకుంటున్నాను. ఓకే అని రాజు వైపు చూస్తాడు. మేడం పదండి వెళ్దాం. అశ్విని, థ్యాంక్ యూ అండి అని వెళ్ళి కార్లో కూర్చుంటుంది. రాజు కూడా కూర్చొని కార్ డ్రైవ్ చేస్తూ అశ్వినిని వాళ్ళ ఇంటికాడ ఆపితే అశ్విని కార్ దిగి విండోలోంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. రాజు, అయ్యో ఇప్పటికే కార్లో 1000 టైమ్స్ చెప్పారండి. అశ్విని, మీలాంటి మంచి మనసులకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అవుతుంది అండి. రాజు, మేడం, మీరు మరీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. మేము చేసింది ఏమీ లేదు. అశ్విని, రాజుగారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పండి మేడం. మీ సార్ పేరు తెలుసుకోవచ్చా? రాజు, మా సార్ పేరు విశాల్. మేడం. ఏదో బల్బ్ వెలిగినట్లు అశ్విని కళ్ళు నోరు పెద్దవి చేస్తూ షాక్ కొట్టినట్లు నిలబడుతుంది. రాజు అది చూసి నవ్వుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ విశాల్ దగ్గరకు వెళ్ళిపోతాడు. కాల్ మాట్లాడుతూ బయటకు వచ్చిన ఐశ్వర్య అశ్వినిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అశ్విని అని గట్టిగా అరిచి పట్టుకొని గట్టిగా తిప్పేస్తుంది. అశ్విని, అక్క ప్లీజ్, కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు అక్క, ఆపక్క. ఐశ్వర్య, సరే అని ఆపి, ఎంతసేపయింది వచ్చి బయట నిలబడి ఏం చేస్తున్నావు? అశ్విని, అదేం లేదక్క, ఇప్పుడే వచ్చాను, పద లోపలికి వెళ్దాం. సరే పద అని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఐశ్వర్య నిలయంలో పెళ్లి వాతావరణం నెలకొంది. పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. అఖిల్, మోహన్ ఇల్లంతా డెకరేషన్ చేయిస్తూ ఎవరికి ఏం కావాలో అవన్నీ చూస్తూ ఉన్నారు. అఖిల్, అన్నయ్య, ఇక్కడ బంతిపూలు కడితే బావుంది కదా? మోహన్, సూపర్గా ఉంటుంది. అఖిల్, నువ్వు ఈ పని చూడు, నేను వస్తున్నా, గెస్టులను ఇన్వైట్ చేస్తాను. మెహందీ ఫంక్షన్. మెహందీ డిజైనర్ ఐశ్వర్యకి మెహందీ పెడుతుంటే అశ్విని పక్కన కూర్చొని, అక్క, నువ్వు పెట్టుకుంటున్న మెహందీ ఎంత ఎర్రగా పండితే బావ నిన్ను అంత ప్రేమిస్తాడని అర్థం. చూద్దాం బావ నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడు. ఐశ్వర్య సిగ్గుపడుతూ తల దించుకుంటుంది. అశ్విని, అబ్బో సిగ్గే, బావని చూడకుండానే సిగ్గుపడుతున్నావు, ఇక బావని చూస్తే ఏమైపోతావో. అక్కడే కూర్చొని ఉన్న శోభ, కాజల్, అద్విక అశ్విని మాటలు ఐశ్వర్య సిగ్గు చూసి నవ్వుకుంటారు. ఐశ్వర్య చిరుకోపంగా, అశ్విని ప్లీజ్, మెహందీ డిజైనర్ మేడం, సార్ పేరు చెప్పండి, రాస్తాను. ఐశ్వర్య, అది అని అంటుండగా అశ్విని, చూడండి మిస్, మా బావ పేరు రాయనవసరం లేదు, మీరు డిజైన్ పెట్టేయండి. డిజైనర్, ఓకే మ్యామ్. ఐశ్వర్య అశ్విని వైపు చూసి స్మైల్ చేస్తుంది. అశ్విని, నువ్వు కూడా పెట్టించుకో. సరే అక్క అని తను కూడా పెట్టించుకుంటుంది. ఆటపాటలతో మెహందీ ఫంక్షన్ చాలా అందంగా ముగుస్తుంది. బంధువులు అందరూ వెళ్ళిపోగా
డిన్నర్ టైం అవ్వడంతో మెహందీ పెట్టుకున్న అద్విక ధనుష్కి, మోహన్, కాజల్కి, తన కొడుకు అఖిల్, ఐశ్వర్య, అశ్వినికి శోభ భోజనం తినిపిస్తున్నారు. ఐశ్వర్య, అమ్మ ఇక చాలు, ఇక కొంచెం తినురా, మళ్ళీ ఇలా నీకు తినిపించే రోజు వస్తుందో రాదో బాధగా వాళ్ళమ్మ మాటలకి ఐశ్వర్య అమ్మ అంటూ హత్తుకొని ఏడుస్తుంటే అశ్విని, అక్క ఏడవకే, మీ అత్తగారింట్లో నీకు పెద్దమ్మలా తినిపించడానికి బావ ఉన్నాడులే. అఖిల్, ఐశ్వర్య అక్క నిజంగా గ్రేటే, నువ్వు అబ్బాయి కంటే ముందు అతని జాబ్ ఏంటి, అతనికి ఆస్తిపాస్తులు ఉన్నాయా అని, క్యారెక్టర్ ఏంటి ఎంక్వైరీ చేసి తర్వాత అబ్బాయి చూసి ఓకే చెబుతుంటే నువ్వు బావ ఫేసే కాదు తన డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా తాళి కట్టించుకోవడానికి రెడీ అయిపోయావు. నీకు థ్రిల్లేమో కానీ నీ డెసిషన్ విని ఇంట్లో అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. ఐశ్వర్యతో అందరూ నవ్వుతారు. అశ్విని, అక్క నేను ఒకటి అడుగుతా, చెబుతావా? అశ్విని, బావని ఎంగేజ్మెంట్లో కూడా చూడకూడదని బావ మోకాన్ని అడ్డుగా పెళ్లిలో లాగా ఫ్లవర్స్ కట్టించి తర్వాత ఇద్దరు ఎదురెదురుగా నిలబడి రింగ్స్ మార్చుకున్నారు. అప్పుడు ఒక్కసారైనా బావని చూస్తే బావుండు అనిపించలేదా? ఐశ్వర్య నవ్వుతూ, లేదు, డైరెక్ట్గా పెళ్లిపీటలపై చూడాలి అని ఫిక్స్ అయ్యాక అలా ఎలా మనసు మార్చుకుంటాను? అశ్విని, ఓకే, చూడకూడదు అనుకున్నావు కానీ మొబైల్లో మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి? మాట్లాడుకుంటే మీ ఇద్దరి ఒపీనియన్స్, ఇష్టాలు ఏంటో తెలుసుకోవచ్చు కదా. ఐశ్వర్య, అవసరం లేదు, పెళ్లి తర్వాత తన ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకోవాలి అని ఫిక్స్ అయ్యాక, ఒక భార్యగా తన ప్రతి మాటను గౌరవించాలి అని ఫిక్స్ అయ్యాక మరి కాల్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరమేముంటుంది? అశ్విని, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివే కాదే, నిన్ను అర్థం చేసుకోవడం మా వల్ల కాదు. అఖిల్ ఇన్వాల్వ్ అయి, అక్క కాల్ చేసి మాట్లాడితే బావగారి ఇష్టాలే కాదు బావగారి లోపాలు కూడా తెలుస్తాయి కదా అని ఐశ్వర్య అర్థం కానట్లు ఫేస్ పెట్టి, అక్కి నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు, స్ట్రేట్గా చెప్పు. అక్కి, అక్క అది బావ సంతోషం వచ్చినా బాధ వచ్చినా కొంచెం నత్తి వస్తుంది. ఐశ్వర్య నిజమా అన్నట్లు శోభ, మోహన్, కాజల్ వైపు చూస్తుంది. ఆ వెనుక సైగ చేయడంతో నవ్వుని ఆపుకుంటూ అవును అని తల ఊపుతారు. ఐశ్వర్య టక్కున పైకి లేచి, ఏం పర్వాలేదు అఖిల్, మీ బావకి నత్తి ఉన్నంత మాత్రాన కొంపలేం మునిగిపోవు కదా. అయినా మీ బావగారు కూడా నాకు స్పెర్స్ లేకపోతే కళ్ళు కనిపించవని తెలిసినా కూడా మీ సోడబుడ్డి అక్కని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. లేకపోతే ఎంత అందం డబ్బు ఉన్నా నాకు ఉన్న ఈ లోపం వల్ల ఇప్పటికే 9 పెళ్లిళ్ళు ఆగిపోయాయి కదా అని ఎమోషనల్ అవుతూ, అలా ఆలోచిస్తే మీ బావగారి లోపం నా లోపం కంటే చాలా చిన్నది అని పరిగెత్తుకుంటూ పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయింది. అశ్విని, అఖిల్ ఏంటి నువ్వు చేసిన పని, ఇప్పుడు చూడు అక్క ఎంతగా బాధపడుతుందో. అఖిల్ శోభాని చూసి, సారీ పెద్దమ్మ, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. శోభ, నువ్వు ఫీల్ అవ్వకు నాన్న, నువ్వు కావాలని చేయలేదని నాకు తెలుసు. ఇప్పటికే లేట్ అయింది, మీరంతా వెళ్ళి పడుకోండి. అశ్విని వైపు తిరిగి, నువ్వు వెళ్ళి అక్క దగ్గరే పడుకో. నువ్వు అక్కని ఓదార్చాలి అని ట్రై చేయకు, తను ఇంకా ఎమోషనల్ అయి పోతుంది. కాసేపు తనని అలాగే వదిలేస్తే తిరిగి మామూలుగా అయిపోతుంది. అశ్విని, సరే పెద్దమ్మ అని ఐశ్వర్య రూమ్కి వెళ్తుంది. ప్రేమాలయంలో నైట్ విశాల్, రాజు హాల్లో కూర్చొని వీడియో గేమ్ ఆడుతున్నారు. వంట మనిషి అనిల వీళ్ళ ఆడుతుంటే ఎంకరేజ్ చూస్తూ ఉంది. విశాల్, వావ్ రాజు, చాలా బాగా ఆడుతున్నావు, చూస్తుంటే నువ్వే గెలిచేలా ఉన్నావు. రాజు, మరేమనుకున్నారు సార్? రాజ్ అంటే విశాల్, ఓ రాజ్. అనిల, వాడి మొహం ఈకి పడేసిన మామిడి టెంగ మొహం వాడును. ఎప్పుడులాగే నువ్వు గెలుస్తావు విశాల్ బాబు. రాజు కళ్ళు పెద్దవి చేశాడు. అనిల, అవును విశాల్ బాబు, నిన్ను ఓడించి చూపించమను వాడికి ఇష్టమైన నైట్ డిన్నర్లో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. రాజు షాక్ అయి, వద్దు తల్లోయ్. రాజు ఎక్స్ప్రెషన్స్ చూసి విశాల్ గట్టిగా పడి నవ్వుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు విశాల్ని అలా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళిద్దరిని చూసిన విశాల్ లేచి నవ్వుతూ వెళ్ళి ఇద్దరిని ఒకేసారిగా హగ్ చేసుకుంటాడు. విశాల్, బావా, బ్రో, ఏంటి వస్తున్నట్లు చెప్పనేలేదు? వాళ్ళిద్దరూ సైలెంట్గా సీరియస్గా విశాల్ని చూస్తూ నిలబడతారు. విశాల్, మోహన్ బావా, సంతోష్, ఏంటి ఇద్దరు సీరియస్గా చూస్తున్నారు? ఇద్దరు కోపంగా వెళ్ళి హాల్లోని సోఫాలో చెరొక వైపు కూర్చుంటారు. విశాల్ నవ్వుతూ వెళ్ళి వాళ్ళ ఇద్దరి మధ్యలో కూర్చొని, విశాల్, పిన్ని వీళ్ళ కోసం జ్యూస్ తీసుకోరా. మోహన్ సీరియస్గా, ఆంటీ మాకేమీ వద్దు. విశాల్, సరే పిన్ని మీరు వెళ్ళండి అనగానే అనిల లోపలికి వెళ్ళిపోతుంది. రాజు, సార్ నేను కూడా. విశాల్, పర్వాలేదులే రాజు, నువ్వు ఉండు. మోహన్ సంతోష్ వైపు చూసి, ఇప్పుడు చెప్పండి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని అంటాడు.
మోహన్, విశాల్, రే బావా పెళ్లి కొడుకుని పక్కనే పెట్టుకొని ఈ ప్రపోజల్ ఏంట్రా? సంతోష్, విశాల్ తను మాత్రమే కాదు నేను కూడా చెప్తున్నాను. ఐశ్వర్యని నువ్వే పెళ్లి చేసుకోవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. విశాల్, జోక్ చేస్తున్నావా? నీ చెల్లి పెళ్లికి అని నువ్వు సంతోష్ వైపు తిరిగి నా పెళ్లికి తప్పకుండా రా అని నువ్వు ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి 2 ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చి పిలుస్తారని నేను ఎదురు చూస్తుంటే తీరా ఇంకా 2 డేస్లో పెళ్లి పెట్టుకొని నా దగ్గరకు వచ్చి నా చెల్లిని పెళ్లి చేసుకో అని ఒకరు, నా కాబోయే భార్యని నీకోసం త్యాగం చేస్తాను బ్రో అని మరొకరు. ఏంటి మీ ఇద్దరికీ నేను ఎలా కనపడుతున్నాను? హాహాహా, ఇప్పుడే నాకు తెలియాలి. రాజు వాటర్ తెచ్చి సార్ వాటర్ అని ఇస్తే థ్యాంక్స్ రాజు అని విశాల్ వాటర్ తీసుకొని తాగుతుంటే మోహన్, సంతోష్ ఒకరిని ఒకరు చూసుకొని, సంతోష్ బావా విశాల్ చేసుకోను అంటున్నాడు కదా, ఐశ్వర్యని నేనే పెళ్లి చేసుకుంటాలే. వాటర్ తాగుతున్న విశాల్కి సంతోష్ మాటలతో పొలమారి దగ్గుతుంటే మోహన్, మెల్లగా తాగు విశాల్. సంతోష్ వెళ్ళి విశాల్ ఎదురుగా నిలబడి, ఇంతకంటే మేము ఏం చెప్పి ఒప్పించాలో మాకు అర్థం కావటం లేదు విశాల్. మోహన్, ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నాం విశాల్, ఆ తర్వాత నీ ఇష్టం. విశాల్, నాకు కొంచెం టైం కావాలి. సంతోష్, నీకు రేపు ఒక్కరోజే టైం ఉంది ఆలోచించుకోవడానికి. ఆ తర్వాత నువ్వు ఏం డిసైడ్ అయినా కాకపోయినా నేను ఐశ్వర్య మెడలో తాళి కట్టను, ఇది ఫిక్స్ అని పద బావ వెళ్దాం. ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. విశాల్ హాల్లోనే ఒక సోఫాలో తలపట్టుకొని కూర్చొని ఆలోచనలో పడతాడు. రాజు, సార్ మీకు చెప్పేటంతటి వాడిని కాదు, కానీ మీరు ఐశ్వర్య గారిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని నా మనసుకు అనిపిస్తుంది సార్, ఆ తర్వాత మీ ఇష్టం. విశాల్ ఆలోచనలు తన గతం తాలూకా విషయాలు గుర్తువచ్చి సన్నటి కన్నీటి పొర ఏర్పడుతుంది. అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. విశాల్ ఆలోచనలతో ఒకరోజు అయిపోయి పెళ్లి రోజు వచ్చేసింది. మార్నింగ్ ప్రేమాలయంలో విశాల్ రూమ్లో 8 బాల్కనీలో నిలబడి మొబైల్ తీసుకొని మోహన్, సంతోష్కి ఒకేసారి గ్రూప్ కాల్ చేసి అవతల ఇద్దరు హలో హలో అంటుంటే విశాల్, నేను ఈ పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు చెప్పినట్లు కాదు. ముఖానికి పూలు కట్టుకొని నీ స్నానంలో వెళ్ళి ఐశ్వర్య మెడలో దొంగచాటుగా తాళి కట్టను. అందరి ముందు, ముఖ్యంగా ఐశ్వర్య బాబు, ఉదయ్, విజయ్ చూస్తుండగా ఐశ్వర్య మెడలో తాళి కట్టి నా భార్యని చేసుకుంటాను. ఇద్దరూ నవ్వుతూ సరే అంటారు. విశాల్ కాల్ కట్ చేస్తాడు. కళ్యాణ మండపంలో అందరూ చూస్తుండగా విశాల్ వెళ్ళి తాళి కట్టి ఐశ్వర్యని ఎత్తుకొని ప్రేమాలయానికి తీసుకొని వచ్చేస్తాడు. మన ఐశ్వర్య విశాల్ని చూసి తన రియాక్షన్ ఏమిటో, వాళ్ళ కొత్త కాపురం ఎలా జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.